తగ్గేదే లేదనకుండా రెండో రోజు తాడేరు రోడ్లో బరి జనాలతో హడావిడి సందడి. రెండో రోజుగా ఈరోజు తాడేరు రోడ్లో చక్కగా సంక్రాంతి సంబరాల్లో రెండో రోజులో జనాలు, మహిళలు కుటుంబ సమేతంగా చాలా చక్కగా వస్తున్నారు. ఎంతో ఆనందభరితంగా ఈ సంక్రాంతి సంబరాలని రెండో రోజుగా తాడేరు రోడ్లో చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు. ఏంటి విషయాలు? సంక్రాంతి రావుంది మన భీమవరం. భీమవరం మన పెట్టిన పేరు కోడి పందాలకి భీమవరం అంటే ఈ అవ్వ లేడీస్ అంటే బాయ్స్ అంటే తగ్గేదేలా. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలతో తగ్గేదేలా. భీమవరం పనివారం మన ఈ రాజుగారితో భీమవరం సంక్రాంతి పండుగ రెండో రోజు పురస్కరించుకొని కోడి పందాలంటే భీమవరమే. ఇలా భీమ పైసలోను మొత్తం నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో భారీగా భీమవరం రావటం, భీమవరం సంక్రాంతి పండుగలో ఎంతో ఉత్సాహంగా ఫ్యామిలీతో పాటు పిల్లలతోని సందడితో చాలా సందడి, రకరకాల షాపింగ్తోని ప్రతి ఏ భీమవరం చూస్తేనే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతాలన్నింటినీ కూడా భీమవరం కోడి పందాలు, మన జిల్లాలో అంటేనే భీమవరం కోడి పందాలు ఎక్కడ తగ్గేది. గోదావరి జిల్లా భీమవరం గునుపడే గ్రామంలో ఈరోజు రెండవ రోజు కోడి పందాలు జరుగుతున్నాయి. తాడే రోడ్లో జరుగుతున్నాయి. కానీ నేను ఈ రెండో రోజున రావడం చాలా ఆనందంగా ఉంది. అసలు తెలంగాణ ఏంటి, భీమవరం ఏంటి, లోకల్ ఏంటి, తగ్గేదిలా. లేడీస్ అంటే బాయ్స్ కాదు ఎందుకు అనేది, తెలంగాణ లేడీస్, ఆంధ్రప్రదేశ్ లేడీస్ అంటారు ఇక్కడ తగ్గేదిలే అని. చాలా ఆనందంగా ఉంది మా భీమవరం రావడం. చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్ నుంచి రావడం అంటే మాటలు కాదు, కానీ భీమవరం రావడం అనేది మాటలు కాదు. కోడి పందాలకి అడ్డా భీమవరం, కోడి పందాలకి అడ్డా భీమవరం. ఇలా 10 రాష్ట్రాల నుంచి కానీ రావడం కానీ చాలా ఆనందంగా ఉంది. నేను రెండో రోజు వచ్చాను పుష్పలాగా, పుష్ప టైప్లో మనం ఎప్పుడు ఇలాగ ఉంటాం. తగ్గేదేలే అన్నారు ఎప్పుడు వచ్చినా సరే. ఎవరు కోడి పందాలు కానీ అస్సలు ఎంత అది ఎప్పుడైనా కానీ తగ్గేదేలే. అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. పుష్పరాజు అసలు